ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఓ అవునా, నేను ఇప్పుడే పట్టుకొని లేచా, అందుకే నా చుట్టూ చూడు ఎలా ఉందా. అయ్యా నువ్వు ఓన్లీ పిల్లలకే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పావు, ఒకరికి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేదుగా. ఎవరప్పుడు ఎవరంటే ఎవరంటే చెప్పండి చూద్దాం. ఎవరబ్బా? ఎవరంటే నువ్వే చెప్పు. ఎవరు? రవి అన్నా? కాదబ్బా, సోమా అన్నా? అస్సలు కాదు. మరి ఎవరు? ఆమెకు చెప్పలేదు కదా, నీ గిఫ్ట్ ఇవ్వదు పో. ఆమె ఎవరు? అదేనాబ్బా, ఇప్పటి వరకు యాంకరింగ్ చేసింది కదా మన అక్క ఉషా అక్క. ఓ ఉషా అక్క. అవును అక్క గుడ్ ఆఫ్టర్నూన్. అక్క, ఒక 2 గిఫ్ట్ సైడ్ చేసి ఉంచే. అక్క నాకు కూడా. ఓకే పిల్లలు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ పక్కనే ఉన్నారా? మీ ఫ్రెండ్స్ మీద చేసి చూపించండి. ఓకే మీ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారైతే. జోసఫ్ చెప్పు టింగిరి. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? ఓ ఉన్నాడుగా. ఎలాంటి వాడు? చాలా మంచివాడు. అవునా? అవును, నన్ను ప్రేమిస్తాడు, ప్రేమిస్తాడా? నన్ను కాపాడుతాడు, కాపాడతాడా? నన్ను నడిపిస్తాడు. అయ్యా బాబోయ్, నడిపిస్తాడా? అవును టింగిరి, అంత మంచివాడా? చాలా చాలా మంచివాడు. చాలా చాలా మంచివాడు టింగిరి. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా టింగిరి? ఓ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మందం అంతా నా ఫ్రెండ్స్. వీళ్ళు కాదబ్బా, నీ బెస్ట్ ఫ్రెండ్, నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా నీకు? నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే నువ్వే. నేను కాదబ్బా. క్లోజ్ అన్నావుగా, అందుకే చెప్పాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడంటే అడబడి మీద చేస్తాడు వాడు. అవునా? అవును. ఒక్కసారి పిలు నీ ఫ్రెండ్ ని. ముందు మీ ఫ్రెండ్ పిలు. మా ఫ్రెండ్ని పిలాలంటే మనం అందరం తలదించాలి, చేతులు జోడించాలి, అప్పుడే ఆయన వస్తారు. ఎందుకు తలదించాలి? తలదించి వినయంగా ప్రేయర్ చేస్తే ఆయన వస్తారు. జీసస్ జీసస్ ఒక్కసారి మా మధ్యకు రావా? జీసస్ జీసస్, వీళ్ళందరూ నా ఫ్రెండ్ని చూపించమన్నారు, అందుకే నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్వి, అందుకే నీకు పిలిచా జీసస్. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ జీసస్. వావ్, ఇతనేనా నీ ఫ్రెండ్? అయ్యా చాలా బాగున్నాడుగా, సూపర్ 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 ఉన్నాడుగా. పిల్లలు బాగున్నారా? ఆయన చాలా సైలెంట్ గా మంచిగా ఉన్నారు కదా. అవును టింగిరి, చాలా మంచివాడు. మరి నీ ఫ్రెండ్ ఎక్కడా? ఏడు నీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ని పిలిస్తే అంతే, కరెంట్ ఆపేసి వస్తాడు. చూసావా మన ఎంట్రీ ఎలా ఉందో? మనం వచ్చామంటే అంత చీకటి అయిపోతుంది. ఈ మధ్య అంతా చీకటి అయిపోతుంది చూసావా?
చీ 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 చీ, నాకు నచ్చలేదు. చాలా చండాలంగా, అసహ్యంగా, బాగా గందిగా ఉన్నాడు. ఏమిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? బొమ్మలతో కుమ్మాడంటే వెళ్ళి గుమ్మం దగ్గర పడతావు. నీ ఫ్రెండ్ మొహం చూస్తుంటే చిన్నపిల్ల డైపర్లు ఎత్తుకుని పోయేలా ఉన్నాడు కదా డింగిరి. నీ మొహం కూడా అలాగే ఉంది. జోసెఫ్, జోసెఫ్, స్టాప్. స్కూల్లో నీకు టీచర్ చెప్పలేదా? ఏమని? నాకు చెప్పింది. ప్రెసిడెంట్ అవసరమేదా? 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 ఆఫీసర్ పెట్టరా ముగిసిపోకడా వాడు. అయ్యా, మర్చిపోయి చూసి అవసరమేదా? అవసరమేదా? చీ 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 చీ. నీ ఫ్రెండ్ నాకు నచ్చలేదు డింగిరి. ఐ హేట్ యు. బాయ్. వెంటనే శ్రీవాడు అలా అంటున్నాడు. మనకేంటి ధైర్యం నువ్వు? వాడి ముఖం నీకు నాకే నచ్చును. ఆడి గురించి నాకెందుకురా? చూసి ఇప్పుడు ఏం చేద్దాం చూసి? ఇప్పుడు వాడు నా మూడంతా జడగొట్టాడు. అవును మర్చిపోయాను, ఇవాళ మా టీవీలో కొత్త సినిమాలు వేస్తారు, చూద్దాం రా. ఓకే చూసి. జోసెఫ్, జోసెఫ్, ఉదయమే లేచి ప్రార్థన చేసుకో. హా. ఓకే జీసస్, నిన్నటి దినమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. నేను నిన్నటి కాలంలో ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి జీసస్. ఈ రోజంతా కూడా మాకు తోడుగా ఉండండి యేసయ్య. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే, నిన్న స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేసావా? చేశాను జీసస్. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కి టైం అవుతుంది కదా. స్కూల్కి సమయానికి వెళ్ళాలని చెప్పాను కదా. ఓకే జీసస్. ఉమ్. జీసస్, నాకు తోడుగా వస్తారా? తప్పకుండా. లూసీ, 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 చెప్పు టింగిరి. లూసీ, నీకు టైం అవుతుంది లూసీ. ఏంటి టైం ఎంత అవుతుందని? టైమా 8:30 అయ్యింది. అంతేనా? స్కూల్కి వెళ్ళాలా? వెళ్ళాలి లూసీ. అవునా? అవును లూసీ, స్కూల్కి వెళ్ళమంటున్నారు. లేకపోతే ఇంట్లో వాళ్ళు కొడతారు లూసీ. ఎందుకు లేదా, పక్కన ఉన్న ఫోన్ తీసుకొని పబ్జి ఆడుకోరా బాబ్జీ. లూసీ, నువ్వు చెప్పావని రాత్రంతా పబ్జి ఆడి ఆడి ఆ చికెన్ దాంట్లో చికెన్ తిని తిని వేడి చేసింది లూసీ. అయితే మజ్జిగ దాగి బొచ్చోరా. లూసీ, తంతా లూసీ, ఏం చేద్దాం చెప్పు? స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళాల్సిందేనా? అవును లూసీ. అయితే చెప్పు లూసీ. స్కూల్ దాకా వెళ్దాం. ఓకే లూసీ. అక్కడ యూటర్న్ తీసుకుందాం. ఓకే లూసీ. తర్వాత పార్కుకి వెళ్దాం. సరే లూసీ. ఇంకా ఇంకేంటేమి ఉన్నాయి నీకు తెలుసు కదా. బాగా అక్కడికి వెళ్ళి బాగా నాశనం అయిపోయి వచ్చేద్దాం. ఓకే లూసీ. బాయ్. బాయ్ బాయ్. జోసెఫ్, జోసెఫ్, జీసస్. ఈ రోజు నుంచి నీకు ఎగ్జామ్స్ కదా. అవును జీసస్. ప్రిపేర్ అయ్యావా మరి? ఓ, బాగా ప్రిపేర్ అయ్యాను జీసస్. సరే, ప్రార్థన చేసుకొని ఎగ్జామ్స్ ప్రారంభించాలి. ఓకే జీసస్. నువ్వు ప్రిపేర్ అయినట్టుగానే నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎగ్జామ్స్ బాగా రాస్తావు. ఓకే జీసస్. పద. నువ్వు చెప్పినట్టే చేస్తాను జీసస్. ఉమ్. ఏంట్రా బాబు, చాలా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. లూసీ, లూసీ, చెప్పరా మజీ. లూసీ, ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ లూసీ, చదవలేదు. ఎగ్జామ్సా? అవును లూసీ. సరే అయితే ఆల్ ది బెస్ట్ రా, బాగా రాయి. ఆ మాట అనమాకు లూసీ. లూసీ,
చెప్పు లూసి. ఏం చేస్తావంటే పక్కోడి పేపర్ చూసి రాయరా, పక్కనోడా ఆడు చూపించకపోతే, ఎదురోడు చూసి రాయరా, ఆడు చూపించకపోతే, ఆ పక్కోడు చూసి రాయరా, మెడ పట్టేస్తే, వెనకోడు చూసి రాయరా. ఎదురు కనిపించదు లూసి. సరే అయితే అవునా, అంతేగాని నువ్వు నాతో వస్తానను. అవునా, సరేలే తప్పకుండా వస్తాను నీతోటి. వచ్చి నువ్వేం చదువుతున్నావో చూసి బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే లూసి. ఓకే. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను. పిల్లలు మీకు తెలుసా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను రోజు స్కూల్కి వెళ్ళాను, సండే స్కూల్కి వెళ్ళాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల జీసస్ నాకు సహాయం చేశారు, నేను పాస్ అయ్యాను. మీరు కూడా రోజు స్కూల్కి వెళ్తారా? సండే స్కూల్కి వెళ్ళండి. వెళ్తారా మీరందరూ? మీకు కూడా జీసస్ అప్పుడు తోడుగా ఉంటారు, హెల్ప్ చేస్తారు కూడా. వెళ్తారా మరి? తప్పకుండా. జాన్సన్స్ బేబీ పౌడర్. చిచి, ఆడి వల్ల, ఆ లూసి వల్ల పబ్జీలు ఆడి ఆడి, క్రికెట్లు ఆడి, సినిమాలు చూసి ఈరోజు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. మళ్ళీ అదే క్లాస్ చదువుతున్నాను. ఆడి కనబడాలి, తన్నది వాడిని. జోసెఫ్ చూడు, చక్కగా తన ఫ్రెండ్ చెప్పిన మాట విన్నాడు, పాస్ అయ్యాడు. మనం ఫెయిల్ అయ్యాం. ఇంకేం చేద్దాం? దుప్పటి కప్పుకొని పడుకుందాం. పిల్లలు పిల్లలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఏం చెప్తావు? 2 చాక్లెట్లు, 2 బిస్కెట్ ప్యాకెట్లు, ఒక ప్రైజా? కాదు, చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తానన్నాడు. అవునా? అవును. ఏది మరి నీ ఫ్రెండ్? జోసెఫ్, జీసస్. ఈరోజు నీకోసం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. వావ్! ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు రోజు నా మాటలు విని నాకు విధేయత చూపించి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యావు కదా, రోజు స్కూల్కి వెళ్ళి నా మీద ఆధారపడ్డావు కదా. నేను నీకోసం మంచి గిఫ్ట్, శ్రేష్టమైన గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి జీసస్ అది? నేను నాతో పాటు పరలోకానికి తీసుకుపోతున్నాను. వావ్! ఐఎమ్ సో హ్యాపీ. జీసస్, ఇంత మంచివాడువా నువ్వు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. అయ్యా, ఇదిగో జోసెఫ్. ఆయన గురించి నేను మొన్న క్రికెట్ ఆడుతున్నప్పుడు, గోళీలు ఆడుతున్నప్పుడు విన్నా. ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, 10 కమాండ్మెంట్స్, ద గ్రేట్ లార్డ్ జీసస్ అని ఒక అతను అడుగుతాడు చదువులో. నన్ను తీసుకెళ్తాడేమో అడగవా? జోసెఫ్, జీసస్. ఇతనెవరో నాకు తెలియదు, వెళ్దాం కదా. ఓకే జీసస్. అయ్యా, జీసస్ జోసెఫ్ తీసుకెళ్ళాడు కానీ నన్ను తీసుకెళ్ళేది ఎవరబ్బా? నాకు ఎవరు లేరే. ప్రతి ఫ్రెండు అవసరమేరా, ప్రతి ఫ్రెండు అవసరమేరా, అవసరమేరా, లేరా, రా రా ఓరా. చీచి, పోలీసి నీతో ఫ్రెండ్షిప్ చేసి పబ్జీలు ఆడి చట్టమాటలు నేర్చుకొని పాడైపోయా. ఇప్పుడు ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే క్లాస్ చదువుతున్నా. నీతో నేను రానుకో. అయినా జోసెఫ్ చక్కగా జీసస్తో ఫ్రెండ్షిప్ చేశాడు. జీసస్ అతన్ని అతని ఇంటికి తీసుకెళ్తారు. నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు ఏమైంది? జీసస్ ఇంటికి జోసెఫ్ వెళ్ళాడు. నేను ఎవరింటికి వెళ్ళాలి? ఆయన ఫ్రెండ్ ఇంటికి ఆయన తీసుకొని వెళ్ళారు. నువ్వు నా ఫ్రెండ్ కదా, నేను నా ఇంటికి తీసుకొని వెళ్తాను. దా. అవునా? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లా ఒకసారి కిందకి చూడు. కింద? కిందేంటి? ఎక్కడా
ఎర్రగా కాదబ్బా, లైట్లు, లైట్లా డిస్కో లైట్లు. మరేంటి కొంతమంది జనాలు రావద్దు రావద్దని చేతులు ఊపుతున్నారు. అవి రావద్దు రావద్దని అనలేదు, డిస్కోలో డాన్స్ చేస్తున్నారు కదా, చేతులెత్తి కేరింతలు పడుతున్నారు, ఆహాహాహా, ఓహోహోహో అంటూ. అవునా? ఆ, ఎంత తేడాగా ఉంది. నాకు రావద్దు కాదయ్యా, నేను ఎప్పుడు అండర్గ్రౌండ్ పోలే. రాదింగిరి, ఎన్నాళ్ళు నాతోటే కదా ఉన్నావు, నేను రానని. నేను రాళ్ళూసి, రా, నేను రాళ్ళూసి, రమ్మంటున్నాను కదా, రాళ్ళూసి, రమ్మంటున్నాను కదా నేను. లూసి